హలో ఫ్రెండ్స్, ఓం సత్యమం, ఓం సత్యమం. కమాలమైన సత్యమైన స్వర్గములో మాట్లాడేది, సత్యమైన సంఘటనలో మీ మనిషితో మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ ఇండియన్ గురు హార్ట్ ఆఫ్ హోమ్ సత్యమం. ఎస్, ఎలా మాట్లాడుతుంది ఆ ఇండియా మదర్ ఇండియన్ అమ్మ కనకదుర్గమ్మ ఎలా మనతో మాట్లాడుతుంది. మనము మందిరం వెళ్తున్నాం కదండి, మనము మస్జిద్ కూడా వెళ్తున్నాం, మనము చర్చ్ కూడా వెళ్తున్నాం, మనము గురుద్వారా లోపల కూడా మనం వెళ్తున్నాం. అంటే అన్ని లోపలికి మనం వెళ్తూనే ఉన్నాం. మనం భక్తులము, అది దేవుళ్ళు, ఆ ప్రభులు వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ఏంటి జపనలు చేస్తున్నాం, నవాజులు చేస్తూనే ఉన్నాం. మనము మన కోరికలు మనము అడుగుతూనే ఉన్నాం. ఏంటి అది కావాలా, ఇది కావాలా, ఏదేదో కావాలని మనం అడుగుతున్నాం. కాకపోతే అది ఏది అడుగుతున్నారో ఆ మాటలు మీకే తెలుసు. అవునా కదండి. ఆ మనసులో ఉన్న మాటలు, మీ మనసులో ఉన్న మాటలు నాకు తెలియవండి. నా మనసులో ఉన్న మాటలు మీకు తెలుసా? తెలియదు. అందుకనే మనము టీ తాగిన తర్వాతే, చాయ్ తాగిన తర్వాతే మనకి అది జ్ఞానోదయం ఫుల్గా వెలుగుతుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలా అన్న ఆలోచన వస్తుంది. కానీ ఇది కమాల్ మాటలు. ఈ ఇండియన్ గురు హార్ట్ ఆఫ్ హోమ్ సత్యము ఈ హిందూ, ముస్లిం, ఇసా, సిక్కుల 4 మతాల లోపలికి వెళ్ళి, ఈ మందిర్, మస్జిద్, చర్చ్, గురుద్వారా లోపలికి వెళ్ళి ఈ భక్తులతో మనసుతో మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ అంటే ఎస్, మాట్లాడుతుంది, ప్రేమిస్తుంది, ఏంటి పనులు చేస్తుంది. మాట్లాడితే ఎలా మాటలు, రైట్ మాటలు, ఓకే మాటలు. పనులు చేస్తే ఎలాంటి పనులు, శరీరం మీద చెమటొచ్చిన పనులు, రెండు చేతులతో కష్టపడిన పనులు. ప్రేమిస్తే ఎలాంటి ప్రేమ, అది మంచి భావన, మంచి అమృత ప్రేమ. ఎస్, ఇది సత్యమైన మాటలు. నీకు, నాకు, మనందరికీ అమ్మే, ఈ ప్రపంచానికి ఆ 9 అంకెల అంకితమమ్మ. ఆ అంకితమమ్మ న్యాయబద్ధంగా మనము స్వీకరించుకోవాలి. ఎస్, అన్యాయంగా కాదండి, అన్యాయం కాదు. ఆ డబ్బులు లాగేసుకుంటాము, అబద్ధాలు ఆడుకొని మనము సొమ్ముని మనం లాగేసుకుంటే కాదు. అది అన్యాయము. అది కాళీమాత రూపంగా దర్శనం చేసి అర్థం చేసేస్తుంది. ఇది సత్యమైన మాట. ఓం సత్యం.